నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరులో నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన తెలుగుదేశం నాయకులు. పలమనేరు పట్టణంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పురపాలక సంఘం కమిషనర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో యోగా శిక్షణ ప్రారంభం. పలమనేరు పట్టణంలోని సినిమా థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన తహసీల్దార్ యన్బనాథన్. వార్తల్లోని వివరాలు. తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు, సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా పలమనేరులో తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1982లో ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారని, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత రామారావుదేనని, పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అనే 3 అవసరాలను తీర్చడమే తన జీవిత ఆశయంగా భావించిన ధీరోదాత్తుడు ఎన్టీఆర్ అని, అన్నగా ఆడబిడ్డలకు ఆస్తి హక్కు కల్పించారని, మండల వ్యవస్థతో పాలనా రంగాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లారని, పక్కా ఇళ్ల నిర్మాణంతో పేదలకు అండగా నిలిచారని తెలిపారు. కిలో 2 రూపాయలకే బియ్యాన్ని అందించి పేదల ఆకలి తీర్చిన ఘనత రామారావుదేనని, ఏది చేసినా ఆయన మనసులో ఉన్నది ఒక్కటే అని, నా తెలుగు జాతి సగౌరవంగా తలెత్తుకు నిలబడాలని ఆయన సంకల్పం అన్నారు. చరిత్రలో స్థానం సంపాదించుకోవటం కాదని, చరిత్రనే సృష్టించిన చిరస్మరణీయుడు ఎన్టీఆర్ అని, ఈనాటికి తెలుగుదేశం ఉజ్వలంగా ప్రకాశిస్తుందంటే అది ఆయన ఆశీర్వాద బలమేనని అన్నారు. ఆ మహనీయుడి సంకల్పాన్ని నెరవేర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్వర్గశ్రీ తారక రామారావు గారి యొక్క 102వ జయంతి సందర్భంగా ఈ రోజు పలమనేరులో బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తలతో, నాయకులతో ఆయనకి ఘన నివాళి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ప్రతి సంవత్సరము 27, 28, 29 ఈ 3 రోజులు ప్రతి సంవత్సరము ఒక పండుగలాగా మహానాడు కార్యక్రమాన్ని మేము జరుపుకుంటాము. అందులో భాగంగా ఈ సంవత్సరం కడపలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. కడప మొత్తం ఎక్కడ చూసినా పసుపు మయమైపోవడమే కాకుండా ఎక్కడి నుంచో తరలి వచ్చిన మన కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఆడ చూస్తే కనీసము ఒక వెహికల్ పోవడానికి కూడా ప్లేస్ లేదు. అంత జన సందోహమైంది. చంద్రబాబు కూడా మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ లో ఎప్పుడు కనీ విని ఎరగలేదు ఈ విధంగా మా మహానాడు ఈసారి జరిగినట్టు ఎక్కడ ఏ సంవత్సరం కూడా జరగలేదని ఆయన మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. అదే విధంగా మన ఎన్టీ రామారావు గారి గురించి చెప్పవలసిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎన్టీఆర్ రామారావు గారి 102వ జన్మదిన వేడుకల్లో పాల్గొని విజయవంతం చేస్తున్నాము. ఎందుకంటే ఎన్టీ రామారావు అనే వ్యక్తి కాదు, ఒక బ్రాండ్. ఈ యొక్క ప్రపంచ దేశాలక్కడ ఈ రోజు మన సోదరులు చెప్పినట్లు ఈ రోజు తెలుగు వాడు ఆత్మగౌరవం నిలబెట్టిందని ఎవరు అంటే ఎన్టీ రామారావు గారు. ఆయన పెట్టిన భిక్షే ఈ రోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి. ఆయన ఏ ముహూర్తంలో స్థాపించారో గాని ఆ టైము, ఆ డేటు, ఆ వారము అన్ని కలుసుకొని పసుపు రంగుతో ఆయన ఈ యొక్క జెండాని ఆవిష్కరించడం జరిగింది. అదే విధంగా ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలే ఈ రోజు ఈ యొక్క దేశంలోనే, రాష్ట్రంలో కాదు దేశంలోనే అన్ని రాజకీయ పార్టీలు అవి కొనసాగిస్తున్నాయి. తెలుగు ఆరాధ్య దైవం, ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా కూడా గుర్తించుకునే మన తెలుగు దైవం అంటే యుగ పురుషుడు, సంక్షేమ పథకానికి ఆరాధ్యుడు, సినీ వినీలాకాశంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన రారాజు అయినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి 102వ జన్మదినం సందర్భంగా ఈ రోజు పలమనేరు హెడ్ క్వార్టర్ అయినటువంటి ఈ పలమనేరులో ఆయన విగ్రహం వద్ద మాజీ మంత్రివర్యులు పెద్దలు మా ప్రీతం నేత అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇంకా మా పెద్దలంతా కూడా ఉన్నారు. ఆయనకి 102వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఘన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా కేక్ కటింగ్ గాని, అన్నదానం గాని, ఈ విధంగా ఎన్టీ రామారావు అనే ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు చెప్పుకుంటా పోతే దాని వెనక ఎంతో అర్థం ఉంది. మహిళలు గాని, పేద బడుగు బలహీన వర్గాలు గాని ప్రతి ఒక్కరూ ఈ రోజు రాజకీయాల్లో ఆయన ఏ శుభముహూర్తాన ఒక చెట్టు నాటినాడో ఆ విత్తు చెట్టు ఈ రోజు ఇంతింతై ఒటుదింతై అన్న రీతిలో ఆ చెట్టు కింద ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు ఓనమాలు నేర్చుకున్నారు.
నటరత్నం నందమూరి తారక రామారావు గారి 102వ జన్మదిన సందర్భంగా పొలంనేరులో మన ప్రియతమ నేత గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఎన్టీఆర్ యొక్క జన్మదినమని చాలా ఘనంగా నడుపుకుంటున్నాము. అదేవిధంగా ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా కళారంగంలో తిరుగులేని నాయకుడు కనిపించుకున్నాడు. అదే విధంగా రాజకీయంగా మొదటి స్టెప్ వేసి రాజకీయం 9 నెలల్లో పార్టీ స్థాపించి తిరిగిలేని మెజార్టీ తెప్పించినాడు. పలమనేరు పట్టణంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పురపాలక సంఘం కమిషనర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో యోగా శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెల రోజులు అంతర్జాతీయ యోగా దినోత్సవంను ప్రారంభించారని, అందులో భాగంగా ఈ రోజు జిల్లా యోగా శిక్షకులను పలమనేరు పట్టణానికి రప్పించి సచివాలయం సిబ్బందికి 3 రోజుల పాటు వారికి యోగా శిక్షణ ఇప్పించి వారి సచివాలయ పరిధిలో ఉన్న ప్రజలకు యోగా శిక్షణ ఇస్తారని, ఈ యోగా వలన ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని, జీవితంలో వైద్యశాలకు వెళ్లవలసిన అవసరం ఉండదని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మనం అందరం కూడా ఈ కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యోగాంగ కార్యక్రమంలో భాగంగా మన సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందికి మాస్టర్ ట్రైనర్స్ గా మార్చేందుకు జిల్లా స్థాయి నుంచి వచ్చినటువంటి మాస్టర్ ట్రైనర్స్ అంతా కూడా సిబ్బందికి అందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మార్నింగ్ 6 గంటలకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీరందరూ కూడా మళ్ళా వాళ్ళ 3 రోజులు ఈ కార్యక్రమం ఈ రోజు రేపు ఎల్లుండి వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళ సచివాలయం పరిధిలో ఒక 50 మందికి ఒక్కొక్కరు ఒక్కొక్క 50 మందికి ట్రైనింగ్ ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనం శిక్షణ ఇచ్చినామో అవన్నీ కూడా అక్కడ వాళ్ళు తెలియజెప్పి, ఎందుకంటే ఆరోగ్యం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2 కోట్ల మంది ప్రజలు ఆ రోజు 21/6 జూన్ పాల్గొనే విధంగా అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఈ 2 కోట్ల మందికి శిక్షణ ఇచ్చేందుకు అందులో భాగంగానే ఈ రోజు మన సచివాలయ సిబ్బంది అందరూ కూడా మాస్టర్ ట్రైనర్స్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే 2 కోట్ల మంది ఐడెంటిఫై చేయాలంటే మాక్సిమం ఎంతమంది అందుబాటులో ఉంటే అందరూ కూడా దీంట్లో చాలా మంచి ఆరోగ్యం కలగాలనే ఉద్దేశంతో ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి ఆరోగ్యవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ 3 రోజులు మంచి శిక్షణ పొంది మీ సచివాలయ పరిధిలో అందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఎవరైతే చిన్నపిల్లల నుంచి దాదాపు 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఈ యోగా అనేది చాలా అవసరం. ప్రజలందరూ కూడా దీనిపైన అవగాహన పెంపొందించాలంటే మీరు ఇప్పుడు చాలా క్లియర్ గా మీకు అందరికీ అర్థం అవుతుంటుంది. మీరందరూ ఇదే కార్యక్రమాన్ని అక్కడ ఈ విధంగా ఏ విధంగా చేసామో అదే విధంగా మీరు అక్కడ చేయాల్సి ఉంటుంది. చేసి వాళ్ళు కూడా కంటిన్యూ చేయాలి లైఫ్ లో. ఏదో ఈ 3 రోజులు ట్రైనింగ్ అక్కడ ట్రైనింగ్ కాకుండా దీన్ని కూడా మీరు కూడా కంటిన్యూ అయ్యి ముందు మన ఆరోగ్యం కాపాడుకున్నాం, ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు వాళ్ళు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను అప్పుడప్పుడు ఒక మంచి శిక్షణ కార్యక్రమం అప్పుడు రిఫ్రెష్ చేయడానికి కూడా కార్యక్రమాలు పెడితే ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు. మన ఊరు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు మన సీతారామయ్య చెప్పినట్లు హాస్పిటల్ అవసరం లేదు. ఎందుకంటే ఇన్ని ఎక్సర్సైజ్ చేస్తే ఎటువంటి జబ్బులు రావు. నాకు తెలిసి మీ అందరికీ కూడా ఇప్పటికీ అర్థమైంది. జబ్బులు అనేవి మన యొక్క తీసుకునే ఆహారాన్ని బట్టి మనం ప్రవర్తించినటువంటి బాడీ యొక్క శారీరక యొక్క శ్రమను బట్టి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యోగా అవసరాన్ని ప్రజలకు తెలియజేయండి. మనం తీసుకునే ఆహార అలవాట్లు కూడా టయానికి మంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారం మంచిగా తీసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరూ కూడా మీరు ఇంకా శిక్షణ పొంది పలమనేరులో మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా మనకు జూన్ 21వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి వాళ్ళు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కూడా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేదానికి ప్రయత్నించండి. ధన్యవాదాలు అందరూ కూడా. పలమనేరు పట్టణంలోని సినిమా థియేటర్లలో తహసీల్దార్ యన్మనాథన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలమనేరు పట్టణంలోని సినిమా థియేటర్లలో తహసీల్దార్ యన్మనాథన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పలమనేరు పట్టణంలోని 4 సినిమా హాళ్లను తనిఖీలు నిర్వహించామని,
హాల్ లోపల టాయిలెట్స్ శుభ్రత, శీతల పానీయాలు, తినుబండారాలు ఎంఆర్పీ రేటుకే అమ్ముతున్నారా లేదా అని ఆరా తీయటం జరిగిందని, సక్రమంగానే ఉన్నాయని తెలిపారు. ఆనరబుల్ మినిస్టర్ టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ వారి ఇన్స్ట్రక్షన్ మరి మా జాయింట్ వారి ఉత్తర్వుల మేరకు ఈరోజు పలమనేరు నందు గల 4 సినిమా థియేటర్లు పద్మశ్రీ వీధి మహల్ మంజునాథ రంగమహల్ సినిమా థియేటర్లు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎక్సెస్ ప్రైస్ గా అమ్ముతున్నటువంటి స్నాక్స్ ఏమైనా ఎక్సెస్ ప్రైస్ అమ్ముతున్నారా, శానిటేషన్ అంతా క్లీన్ గా హైజీనిక్ గా ఉందా లేదా, లేకుంటే టికెట్ ఎక్కువకి అమ్ముతున్నారా, ఇలాంటి వాటి గురించి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇందులో చూసినట్లంటే ఈ 4 సినిమా థియేటర్లో కూడా ఈ రోజు షోస్ జరగడం లేదు, ఎందుకంటే పబ్లిక్ రాలేదు కాబట్టి షో జరగట్లేదు. అదేవిధంగా శానిటేషన్ పరంగా చూసుకుంటే అన్ని క్లీన్ గానే ఉన్నాయి. రిఫ్రెష్మెంట్ చూసినట్లయితే వాళ్ళు ఎంఆర్పీకే అమ్ముతున్నాం అంటున్నారు, దాని మీద ఉన్న ప్రైజ్ కూడా తనిఖీ చేయడం అనేది, దాంతో పాటుగా ఎక్స్పైరీ డేట్ కూడా చూడడం జరిగింది, అన్ని కరెక్ట్ గానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ నందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ రావు, సిపిఓ సాంబశివారెడ్డి, డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, ఉద్యాన శాఖ డీడీ మధుసూదన్ రెడ్డి, జిల్లా టూరిజం అధికారిని గౌరీ, జిల్లా కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు అనగానే ఒక వైబ్రేషన్, ఎన్టీఆర్ ఆ 3 అక్షరాల్లోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఒక రకంగా ఆయన దగ్గర నుంచి మనందరం స్ఫూర్తి తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఆయన యొక్క డిసిప్లిన్, ఒక మనిషి ఒక చిన్న కుగ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి ఇంతింతాయి మొట్టడింతాయి నభోవీధి పైనంతాయి అన్నట్టు ఎన్టీ రామారావు ఒక చిన్న కుగ్రామం నుంచి ఒక మహోన్నత శిఖరం దాకా ఎదిగినటువంటి ఆయన యొక్క ప్రస్థానం అనేది మన నిజమైన స్ఫూర్తి. ఆయన నిమ్మపూరు గ్రామంలో జన్మించి మామూలుగా మనలాగే దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఒక శిఖరాయమైనటువంటి స్థాయికి వెళ్ళాడంటే ఆయన చేసినటువంటి క్రమశిక్షణ, ఆయన జీవితంలో ఆయన చూపించినటువంటి ఆయన యొక్క సాహసం ఇవన్నీ కూడా మనం ఆదర్శాలుగా తీసుకోవాల్సిన అంశాలు, నిర్వివాదాంశం అన్డౌటెడ్లీ. ఎందుకంటే ఒక మనిషి ఎదుగుదల, ఒక ప్రస్థానం అనేది అతని యొక్క కార్యసాధకతను బట్టి ఉంటుంది. సో నిమ్మపూర్ దగ్గర నుంచి ప్రయాణం చేసి ఒక మద్రాసులో సినిమా నటుడిగా వెళ్ళి అంచెలంచెలుగా సినిమాలో ఒక శిఖరాయమానమైనటువంటి నటుడిగా ఎదిగి అశేష ఆంధ్ర ప్రజల అభిమానాన్ని చూరగొని తనను అభిమానించినటువంటి ప్రేక్షక దేవులందరికీ సంబంధించి సేవ చేయాలని ఒక సంకల్పంతో పార్టీ పెట్టినటువంటి 9 నెలల కాలంలోనే అధికారాన్ని చేపట్టినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నవాడు. క్రమశిక్షణ పూర్తినటువంటి ఆ జీవితం. ప్రతి మనిషిలోనూ వ్యక్తిత్వంలో కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ మనకు కావాల్సిన పాజిటివ్ అంశాలు తీసుకుంటున్నప్పుడు ఆయన శిక్షణ దక్షతను తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క ఆదర్శాలని మనం తీసుకోవడం, మనం కూడా మంచిగా ఎదగాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. బుధవారం ఉత్కంఠంగా జరిగిన సిపిఎల్ 1 సెమీఫైనల్ మ్యాచ్లో హైపీరియస్ జట్టు విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. ఇప్పటికే ఫైనల్ బర్త్ ఖాయం చేసుకున్న పై వైస్ట్రాయ్ జట్టుతో నేడు హైపీరియస్ జట్టు పోటీ పడనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ విజేతలకు ట్రోఫీ, నగదు బహుమతి అందించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, కమిషనర్ మౌర్య ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్ తెలియజేశారు. గత 23వ తారీఖు నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ రోజు వరకు చిత్తూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సూపర్విజన్లో ఈ యొక్క టోర్నమెంట్ ఆర్గనైజింగ్ జరుగుతుంది. ఈరోజు సెమీఫైనల్స్ జరిగిన పోటాపోటీ మ్యాచ్ల్లో చాలా పిల్లలు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. అసలు ఈ యొక్క ఆపర్చునిటీని ఇంతమంది పిల్లలు ఈ విధంగా యూజ్ చేసుకుంటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ బట్ ఈ యొక్క టోర్నమెంట్ ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇంతమంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేయడం, పెద్ద పెద్ద స్కోర్లతో రంజింప చేయడం, అసలు ఛాన్స్ లేని మ్యాచ్ల్ని కూడా సింగిల్ హ్యాండ్తో కొట్టి గెలిపిస్తున్న ఇటువంటి క్రీడాకారులు మన చిత్తూరు డిస్టిక్లో ఉన్నారంటే నిజంగా మన అదృష్టం. వారందరినీ కూడా, ఇటువంటి క్రీడాకారులందరినీ కూడా వెలికి తీసి రాబోయే రోజుల్లో భారతదేశానికి, మన టీం ఇండియాకి ఆడించే విధంగా చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రయత్నిస్తుంది. తప్పకుండా ఇట్లాంటి ఈవెంట్లు మరిన్ని జరుపుతాము. పిల్లల కోసం మరిన్ని లైవ్ మ్యాచ్లు కూడా ఏర్పాటు చేస్తాము.
దీని ద్వారా మీకు అందరికీ ఇంతకుముందే తెలియజేశాను, సిపిఎల్, ఏపీఎల్ అండ్ ఐపీఎల్ ఈ విధమైన దారుల్లో పిల్లల్ని కూడా ఒక డిసిప్లైన్ వేలో నడిపించి పెద్ద క్రికెట్ ఆడడానికి చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా కృషి చేస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఇంత పెద్ద ఈవెంట్ చేస్తుందంటే ఒక అసోసియేషన్ చేయట్లేదు. అందరూ క్రీడాకారులంతా సంయుక్తంగా కూర్చొని ఏ విధమైన క్రికెట్ ఉంటే మీరు డెవలప్ అవుతారని చెప్పి వాళ్ళని అడగడం, వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం, వాళ్ళ అడ్వైస్ ప్రకారమే ఈరోజు ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నాం. ఇటువంటి ఈవెంట్స్ మరిన్ని జరిపి పిల్లలకి లోయర్ ఏజ్ గ్రూపులకి ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడే మా అసోసియేషన్ మెంబర్స్ అందరం మీట్ అయ్యాము. మీట్ అయిన తర్వాత మేము నెక్స్ట్ మినీ వరల్డ్ కప్ అని అండర్-16 ఏజ్ గ్రూప్ లోపల ఉన్న వాళ్ళకి ఒక టోర్నమెంట్ జరుపుతున్నాము. సేమ్ వరల్డ్ కప్లో ఏ విధంగా అయితే డ్రెస్ కోడ్ ఉంటుందో అదే కోడ్, అదే డిసిప్లైన్, ఏదైతే ఇండియన్ మ్యాచ్లో డిసిప్లైన్ ఉంటుందో ఆ డిసిప్లైన్, ఆ ప్రోటోకాల్ ప్రకారం లైవ్ మ్యాచెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆడిన వాళ్ళంతా కూడా అండర్-17 to 35 ఏజ్ లోపల ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు బిలో 16, 12 పైన ఉన్న వాళ్ళు, 16 లోపల ఉన్న వాళ్ళకి నెక్స్ట్ మినీ వరల్డ్ కప్ అనే ఒక టోర్నమెంట్ డిజైన్ చేయడం జరిగింది మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా. ఎందుచేతన ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నామంటే రాబోయే రోజుల్లో తొందరలో ఏపీఎల్ టోర్నమెంట్స్ ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ ఇయర్కి ఐపీఎల్ ఉన్నాయి. కాబట్టి ఈ స్కోర్స్ అన్నింటినీ కూడా వాళ్ళు పరిగణనలోకి తీసుకొని మన వాళ్ళందరినీ ఆ బిడ్డింగ్ యాక్షన్లోకి ప్రపోజ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఇటువంటి కార్యక్రమాలు చేసినట్లయితే మన వాళ్ళకి మరింత ఎక్స్పోజర్ దొరుకుతుంది. తద్వారా మన జిల్లాలో ఉన్న క్రీడాకారులు, ఎక్కువ మంది క్రికెట్ ప్లేయర్స్ రేపు ఫ్యూచర్లో భారతదేశానికి తప్పకుండా ఆడుతారని చెప్పి, టీమిండియాకి ఆడుతారని చెప్పి మా ఆశాభావం. కాబట్టి ఇటువంటి టోర్నమెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రెస్, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీ ద్వారా ఇంతమంది క్రీడాకారులకు మన జిల్లాలో ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ దొరుకుతూ వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారంటే తప్పకుండా మాది ఎంత కృషి ఉందో, క్రీడాకారులు ఎంత కృషి ఉందో అంతే కృషి మీ వంతు కూడా ఉంది. కాబట్టి మీరు ఈ విధమైన మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ క్రికెట్ విజయ్. దేశం నలుమూలల నుంచి వచ్చే దివ్యాంగులకు మెరుగైన వైద్య సేవలు అందించి బర్డ్ ఆసుపత్రి ఖ్యాతిని మరింత ఇనుమడింపజేస్తానని డాక్టర్ గూడారు జగదీష్ అన్నారు. తిరుపతి బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్గా రెండవసారి తిరిగి బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. తిరుపతి బర్డ్ డైరెక్టర్గా డాక్టర్ జగదీష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అందులో భాగంగా ఆసుపత్రి వద్దకు చేరుకున్న ఆయనకు ఆసుపత్రి సిబ్బంది మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి డైరెక్టర్ ఛాంబర్కి చేరుకుని డైరెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు జగదీష్ను ఆశీర్వదించారు. పలువురు ప్రముఖులు, బర్డ్ ఆసుపత్రి సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జగదీష్ మీడియాతో మాట్లాడుతూ, నూతన డైరెక్టర్ నాకు రెండోసారి బర్డ్ డైరెక్టర్గా అవకాశం లభించడం సంతోషంగా ఉందని అన్నారు. శ్రీవారే నన్ను పిలిపించుకున్నట్లు భావిస్తున్నానని అన్నారు. ఆసియాలోనే అతిపెద్ద ఆర్థోపెడిక్ ఆసుపత్రి బర్డ్లో దేశం నలుమూలల నుంచి వచ్చే దివ్యాంగులకు మెరుగైన వైద్య సేవలు అందించి బర్డ్ ఆసుపత్రి ఖ్యాతిని మరింత ఇనుమడింపజేస్తానని అన్నారు. సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు నా జీవితంలో ఒక మరుపు రాని రోజు. ఈ సంస్థకు, బర్డ్ హాస్పిటల్కు ఇంకొకసారి వచ్చి నా సేవలను మళ్ళా విస్తృతంగా చేసేదానికి నాకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయనే తిరిగి పిలిచినట్టుగా భావిస్తూ నా విధులను ఇంకా సక్రమంగా నిర్వహిస్తూ ఈ సంస్థ ఖ్యాతిని దశలా వ్యాపింపజేసేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను. మన భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఈ సంస్థ ఖ్యాతి అందరికీ తెలిసిన విషయమే. అది ఇంకా పెరిగి మన రాష్ట్రంలోనే ఉండే అతి పేదవాడు కాకుండా మన ఇండియా నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చే ముఖ్యంగా దివ్యాంగులకు ఉచిత సేవలు అందించి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో వారిని సకలాంగులుగా చేసి సమాజంలో మళ్ళా తిరిగి వారి కాళ్ళపై నడిచేటట్టు చేసే ఆరోగ్యాన్ని కానివ్వండి, నాకు ప్రోత్సాహం కానీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎక్కువ ఉంటాయని
కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరులో నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన తెలుగుదేశం నాయకులు. పలమనేరు పట్టణంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పురపాలక సంఘం కమిషనర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో యోగా శిక్షణ ప్రారంభం. పలమనేరు పట్టణంలోని సినిమా థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన తహసీల్దార్ యన్వనాథన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.